కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన కుటుంబంలో మీకు ఇంత ఇది ఎలా పడింది బీజేపీ మీద అసలుకి? మా డాడీ కాంగ్రెస్లో ఉన్నాడు, పెరిగాడు, ఆయన నమ్మకము, ఆయన చేసుకున్నాడు రాజకీయము, ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆయన 2 సార్లు బాగానే చేసుకున్నాడు, అయిపోయింది. నాకు కాంగ్రెస్ మీద ఎన్నడూ ప్రేమ రాలా, నాకు కాంగ్రెస్ మీద ద్వేషమే వచ్చింది కానీ ప్రేమ రాలేదు. ఎందుకు ఆ ద్వేషం అసలుకి? ఉన్నాయి కారణాలు. అపీజ్మెంట్ పాలిటిక్స్ అనండి, కరప్షన్ అనండి, ఆర్టికల్ 370 అనండి, హిందువులకు వ్యతిరేకంగా అనండి, మేజర్గా ఇవి మేజర్. నువ్వేమైనా చేసుకో, రామ మందిర్ కట్టొద్దు. అరే ఎందుకు కట్టొద్దురా భయ్? కడితే మంచిదే కదా. మెజారిటీ ఇది హిందూ రాష్ట్రం అండి, కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ ఉంది, సెక్యులరిజం పాటిస్తాము. కానీ 80% వరకు హిందువులు ఉంటే హిందూ రాష్ట్రం కాకుండా ఏమవుతుందండి? దేశాన్ని విడదీశారు, దేశాన్ని విడదీసేసి 2 ఇస్లాం రాష్ట్రాలు చేశారు. మరి ఇది హిందూ రాష్ట్రం కావాలి కదండి. దీన్ని సెక్యులర్ చేసేది ఉంటే మళ్ళీ విడదీసింది ఎందుకండి? ఏంది కన్వర్షన్ లేదండి? పొద్దున్న లేస్తే ఎందుకు కన్వర్ట్ అవుతున్నారండి? ఎందుకు అలౌ చేస్తున్నారండి కన్వర్షన్లు? బొక్కలేసి తొక్కాలి కదా, ఎందుకు కన్వర్షన్ ఎందుకు అలౌ చేస్తున్నారు? అంటే కన్వర్షన్ ఎవడన్నా ఏది ఉంటే అవుతాడు, కానీ మీ పబ్లిసిటీ ఏందండి? మార్కెటింగ్ల కోసము 1000 కోట్లు రావడం బయట దేశాల నుంచి, అదేందండి? అయ్యేటోడు వాళ్ళు ఇష్టం ఉంటే అవుతాడండి. అదేదో మేము చిన్నగా ఉన్నప్పుడు, ఈ మధ్య తగ్గింది, టీవీలు ఛానళ్ళు పెరిగి అడ్వర్టైజ్మెంట్లు పెరిగి, ఇంటికి వచ్చి వ్యాక్యూమ్ క్లీనర్లు అమ్ముతుండే, ఇంటికి వచ్చి సబ్బులు అమ్ముతుండే, ఇంటికి వచ్చి కన్వర్షన్ చేయబడేది అంటే నాకు అర్థం కాదు. బొక్కలేయాలి కదా. మత మార్పిడిలు ఆ ఇంటికి వచ్చి మతాన్ని నమ్ముకోవటం ఏందండి? సబ్బులు అమ్ముకున్నట్టు. ఒక టైంలో సబ్బులు అమ్మేవాళ్ళు, త్రివేణి ఒక్కపొడి ఇంటికి సంచిలో తెచ్చి అమ్మేవాళ్ళు. అదేందండి మార్కెటింగ్ చేయటం? డిస్కౌంట్లు ఇస్తాము, ఇంటికి వచ్చి మత మార్పులు, డిస్కౌంట్లు ఇస్తాము, మేము ఆ గిఫ్ట్లు ఇస్తాము, ఇదేం పద్ధతి అండి? ఏం నుంచి వస్తున్నాయంటే 1000 కోట్ల రూపాయలు ఆ వాటికన్ సిటీకి వెళ్ళి వస్తున్నాయి. మళ్ళీ మత మార్పిడికి ఏం ఆఫర్ ఇస్తున్నారు? మళ్ళీ దానికి ఆ వాటికన్ సిటీ వచ్చేది మొత్తం పూర్తి అప్డేట్ సోనియా గాంధీ గారికి ఉంటుంది. ఇవన్నీ తమాషాలు. కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అంటే ద్వేషం నాకు. తమాషా చేసి పెట్టారు దేశాన్ని. మత మార్పిడికి ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు ఏమైనా గుర్తించారా? మత మార్పిడికి వస్తువులకైతే వచ్చి ఆఫర్లు ఇస్తున్నారు, అది ఇది అంటున్నారు కదా, డిస్కౌంట్ ఆఫర్. అంటే ఆ రకంగా మత మార్పిడి కూడా అట్లా మార్కెటింగ్ అయిపోయింది. ఎందుకు అలౌ చేస్తారండి? దేశాన్ని 2-3 ముక్కలు చేశారు, దానికంటే ఎక్కువ త్యాగం ఏం చేయాలండి? అదే పెద్ద సెక్యులరిజం అయిపోయింది. మళ్ళా సెక్యులర్ ఏందండి? సెక్యులర్ ఉండేది ఉంటే మరి ఎందుకు డివైడ్ చేశారండి? కాంగ్రెస్ ఈ దేశానికి డిమాండ్లు అవి ఉన్నాయి కాబట్టి ఆ రోజు గాంధీజీ వాళ్ళంతా కూర్చొని పెద్ద మనుషుల సరే పెద్ద మనుషులు ఆ ఒప్పందం ఏం జరిగింది చెప్పండి? 2 ఇస్లాం రాష్ట్రాలు 2 ఇచ్చేసినప్పుడు మరి హిందువులు ఏం పాపం చేశారండి? హిందూ రాష్ట్రం ఏదండి? హిందువులకు రాష్ట్రం ఇయ్యరు, ఇస్లాంకి ఎందుకు ఇస్తారండి? ఆ రోజు జిన్నా వాళ్ళు కోరుకున్నారు కదా మాకంటే సపరేట్. నేను కూడా కోరుకుంటాను, నేను కోరుకుంటా. ఇచ్చేస్తారా? నాకు రాసి ఇచ్చేయమంట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు నాకు ఇచ్చేయనంటే ఇచ్చేస్తారా? ఎవడండి జిన్నా? అడిగాడు, సరే పెద్ద మనసు, ఏదో పెద్ద మనసులతోటి పెద్ద మనుషులు చాలామంది కూర్చున్న వాటిలలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి సరే ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? ఇస్లాం రాష్ట్రాలు 2 ఇచ్చారు. ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ అని క్రియేట్ చేశారు, ఇస్లామిక్ స్టేట్ని. తర్వాత బంగ్లాదేశ్ 2వ సపరేట్ దేశంగా అయిపోయింది. మరి మీరు ఇస్లాంకి ఇచ్చినప్పుడు అప్పుడైతే 90% వరకు హిందువులు ఉండే, మీకు ఎందుకు హిందూ రాష్ట్రం ఇలే? ఈడ సెక్యులర్ లేదప్పుడు. మీరు పెద్ద మనుషులు అన్నప్పుడు సెక్యులర్ రాజ్యాంగంలో లేదు. 1970s మన మేడం తీసుకొచ్చింది, ఇందిరాగాంధీ మేడము, సెక్యులర్ పదము. లేదా సెక్యులర్ పదం అంతకుముందు లేదు. మీరు అందరూ అనుకునేది అదే, ఆ పెద్ద మనుషులే చేసేదేమో అని. ఆ పెద్ద మనుషులు చేయలే, ఈ ఆడ మనిషి చేసింది. ఇందుకు కాంగ్రెస్ అంటే ద్వేషము. అదేందో కశ్మీర్ వేరే దేశం, మళ్ళీ ఇవన్నీ చేసినాక మళ్ళీ కశ్మీర్ వేరే దేశం అంటారు, వేరే జెండా అంటారు, వేరే రాజ్యాంగం అంటారు. ఏ తమాషలండి, అర్థం కాదు నాకు.
మొత్తం మీద హిందుత్వ దేశంగా మార్చేస్తున్నారు ఏది భారతదేశాన్ని. ఇది హిందూ దేశమేనండి, మార్చదు కాదు. దిస్ ఇస్ హిందూ రాష్ట్రం. అంతేనంటారా? కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ పదం పెట్టింది కాబట్టి, సరే ఇప్పుడు మేమేం నాన్ సెక్యులర్ పాటించమంటలేము. కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి సెక్యులరు. కానీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. నేను అనలేదు కదండి. మరి మనుషులు 80% వరకు హిందువులు ఉన్నప్పుడు హిందూ రాష్ట్రం కాకపోతే ఏమవుతుంది? ఇది హిందూ దేశం, హిందూ దేశమే కదా. అంటే మాకు హిందీలో రాష్ట్ర అంటారు Okay. దేశాన్ని. ఈ రాష్ట్రాన్ని ప్రాంత్ అంటారు. హిందూ రాష్ట్రాన్ని 80% ఉన్నాక ప్రజలు నిర్ణయిస్తారండి. అదే కదా ఇప్పుడు మైనార్టీస్ భయపడేది. ముస్లిం మైనార్టీస్ అంతా కూడా హిందుత్వ దేశంగా మార్చేస్తాం, హిందూ దేశంగా మార్చేస్తున్నాడు, మాకు ఇక్కడ చోటు ఉందని, మా పరిస్థితులు ఏంటని కూడా ఈరోజు భయపడుతున్నాం. మేమే మైనారిటీస్ ఎవరేం చేశారు? ఇక్కడ మైనారిటీల సంఖ్య పెరిగిందా తగ్గిందా? 47కి పెరిగింది. మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో తగ్గిపోయిందే. హిందువుల సంఖ్య 10 times తగ్గిపోయిందే. హిందువుల సంఖ్య ఆడ తగ్గింది, ఇక్కడ మైనారిటీ ముస్లిం సంఖ్య ఆడ పెరిగింది. హిందువులు మైనారిటీలు కదా, మరి ఎందుకు తగ్గింది? ఈడ పెరిగింది, ఆడ తగ్గింది ఎందుకు? మేము సెక్యులర్ పాటిస్తున్నామనే పెరిగింది, ఆడ పాటిస్తలేరు కదా. మరి అది సరే ఇస్లాం రాష్ట్రము, హిందువులు ఉండొచ్చు. కానీ ఈ పెద్ద మనుషులు ఏదైతే కూర్చున్నారో మీరు అన్న సోకాళ్ళు పెద్ద మనుషులు అందరూ, మళ్ళీ అక్కడ హిందువులు సేఫ్ ఉంటారనే కదా డివైడ్ చేసింది. మరి హిందువులందరూ ఎక్కడ గాయమైపోయారు? దే డిసపియర్డ్. ఎటు పోయారు? అయితే మార్పిడి అయిపోయారు. రేపులు మర్డర్లు భయపడి మారిపోయారు, లేదా ఇల్లీగల్గా బార్డర్లు దాటి హిందుస్థాన్కి వచ్చారు. వచ్చిన వాడికి ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు అందరూ వీళ్ళని అటు ఉంచేసి అక్కడ వాళ్ళు సేఫ్గా లేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సిటిజన్షిప్ ఇవ్వాలనా? పౌరసత్వం ఇవ్వాలి కదా. అదే సిఏఏ కదా, అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కదా. దానికి ఎందుకు వ్యతిరేకంగా లింక్ పెట్టారు కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పాటు తాతల తండ్రుల డేట్ ఆఫ్ బర్త్లు, తాతల డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ ఎక్కడ ఇవన్నీ అడుగుతున్నారంట కదా. 6 ఈ ఇస్లాం దేశాల నుంచి 6 మతస్థులు ఇటు వస్తే ఇయ్యాలి. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. ఎవడు పడితే ఆడికి ఇయ్యలేం కదా. మళ్ళా వాడు నేటివ్ యాన్సిస్టర్స్ వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇండియన్స్ అయ్యి ఉండాలా. ఆనాటి ఇండియా బిఫోర్ 1947 వాట్ ఎవర్. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మన పౌరసత్వం ఇవ్వాలి కదా, ఒప్పుకుంటారు కదా. మరి దానికి వ్యతిరేకం ఎందుకు? ఇందులో క్లియర్గా హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు, జైన్లు, ఈ 6 ఈ బార్డర్లు దాటి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ముస్లింల యొక్క పేరు లేదు కదా దీంట్లో. నీకు ముస్లింలకి రాష్ట్రాలే ఇచ్చారు కదండి, 2 దేశాలు ఇచ్చారు కదా. ఇక్కడ సిఏలో వచ్చిన ప్రాబ్లం అంటే మీరు ఈ 6 మతస్థులు చెప్పారు, కానీ ముస్లింస్లకు లేదు కదా. సిఏఏ అన్నది రిలీజియస్ ఇంటాలరెన్స్ వల్ల మతం ప్రాబల్యంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఈ దేశము పౌరసత్వం ఇస్తుంది. ముస్లిం దేశంలో ముస్లింలకి మతంతో ఏంది ప్రాబ్లం? వాడు స్మగ్లింగ్ చేద్దామని వస్తే ఇచ్చేది లేదు. అయినా కూడా వాళ్ళకి ఏమంటలేరు, దానికి వేరే ప్రొసీజర్ ఉంది. వారికి ఇదివరకు ఉన్న యాక్ట్స్, మన ఇమిగ్రేషన్ పాలసీలు, దాని ద్వారా అప్లై చేసుకొని రావచ్చు. అట్లా వచ్చిన వాళ్ళు, ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు, సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యాక్ట్ ఈ పర్పస్ కోసం ఎవడు ముస్లింకి అంటలేడు. అది దానికి వేరే పద్ధతి ఉంది. ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేసుకొని తెచ్చుకో, ఆ రూల్స్ ఫాలో అయ్యి.